ధనుర్మాసం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు ఆండాల్ గోదాదేవి. ఈమె ఈ ధనుర్మాసం 30 రోజులు కాత్యాయని వ్రతం చేసి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కోసం గోపికలు ఈ వ్రతాన్నే ఆచరించారు. ఈ ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి. సౌరమానం ప్రకారం సంవత్సరంలో మొదటి 6 నెలలు ఉత్తరాయణంగా, మిగిలిన 6 నెలలు దక్షిణాయనంగా లెక్క వేస్తారు. మకర సంక్రాంతికి మనం దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకు అడుగు పెడతాం. దేవతలకు దక్షిణాయనం అంటే రాత్రి, ఉత్తరాయణం అంటే పగలు. దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే ఈ నెల రోజులు దేవతలకు బ్రహ్మముహూర్త కాలం. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా విశేషమైన రోజులు. అదేవిధంగా సూర్యుడు ఈ మాసమంతా ధనస్సు రాశిలో సంచరిస్తాడు. అందుకే దీనికి ధనుర్మాసం అని పేరు వచ్చింది. సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు ధనస్సు రాశి నుండి